హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి చూస్తున్నారు కదా, ఈ ఫ్లేవర్ ఎంత బాగుందో, లావెండర్ అండ్ వైట్ కలర్తో. సో ఈ ప్లాంట్ గురించి నేను మీకైతే చెప్పబోతున్నాను అనమాట. సో అంతకన్నా ముందర మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కానీ క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వచ్చేసరికి దీన్ని బేగం బహార్ అంటారు, అలాగే మెలస్ట్రోమా అంటారనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఛానల్ అండి. ఈ ప్లాంట్ గురించి డీటెయిల్స్ మొత్తము చాలా హిందీ ఛానల్స్లోనే ఉన్నాయి, కానీ తెలుగు ఛానల్లో అయితే ఇప్పటి వరకు లేదనమాట. ఇదే ఫస్ట్ వీడియో. సో నేనైతే ఈ ప్లాంట్ని ఒక నర్సరీలో తెచ్చుకున్నానమాట. అంటే వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు ఇటు సైడు అంతగా రాలేదు ఈ ప్లాంటు, సో కొత్తగా వచ్చింది అని చెప్పారు. సరే ఒకసారి తెచ్చి గ్రో చేస్తాము, ఫ్లవర్స్ ఎలా వస్తాయో చూస్తాము అని చెప్పి తెచ్చాను. చూస్తున్నారు కదా బడ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ అయితే పర్పుల్ కలర్లో వస్తుంది, అలాగే మధ్యలో వచ్చేసరికి వైట్గా ఉంటుందన్నమాట. మీ గార్డెన్లో ఇలాంటి ఒక ప్లాంట్ కానీ ఉంటే చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట గార్డెన్ అనేది. సో నా ఒక్క చిన్న గార్డెన్లో నేనైతే ఈ ప్లాంట్ని పెట్టుకొని ఉన్నాను. సో ముందుగా ఈ ప్లాంట్కి పాటింగ్ సాయిల్ వచ్చేసరికి చాలా వెల్ డ్రైన్డ్ ఉండాలండి. అంటే నేను వచ్చేసరికి 50% శాండ్, అలాగే 30% గార్డెన్ సాయిల్ అండ్ రిమైనింగ్ 20% కోకోపీట్ అలాగే కంపోస్ట్ అయితే దీన్ని మిక్స్ చేశాను అనమాట. సో అప్పుడు ఈ పాటింగ్ మిక్స్ అనేది చాలా అంటే చాలా వదులుగా ఉంటుందన్నమాట. మనం వాటర్ పోస్తే చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ ప్లాంట్కి ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలన్నమాట. అంటే లైట్గా మాయిశ్చర్ ఉండాలి, అలాగే వాటర్ అనేది బాగా వెల్ డ్రైన్ అయిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ లీవ్స్ అయితే మనకి పారిజాతం చెట్టుకుంటాయి కదా, సో అలా ఉంటుందన్నమాట. లైట్గా కొంచెం వెల్వెట్గా అట్లా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ఈ ప్లాంట్కి వాటర్ ఇచ్చేటప్పుడు పైన కూడా స్ప్రింకిల్ చేసుకుంటే, సో లీవ్స్కి ఏమైనా డస్ట్ ఉంటే మాత్రం పోతుందన్నమాట. అండ్ ఇంకా వచ్చేసరికి సన్లైట్ విషయంకి వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి కానీ ఖచ్చితంగా 5 to 6 hours ఎండ్ అయితే ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా అనేటివి వస్తాయి. సో దీన్ని మాత్రం అసలుకి షెమీ షేడ్లో అస్సలకి పెట్టకూడదు. అండ్ మార్నింగ్ వచ్చి 1 hour ఎండ కూడా సరిపోదన్నమాట. మీకు ప్లాంట్ నిండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ప్లాంట్ నిండా బడ్స్ కావాలి, ఫ్లవర్స్ కావాలి అని అంటే మినిమం 5 to 6 hours దీనికైతే మంచి సన్లైట్ అయితే కావాలన్నమాట. ఇంకా పోతే ఈ ప్లాంట్కి సాయిల్ అనేది ఎసిడిక్గా ఉండాలి. అంటే మంచిగా మనకి ఫ్లవర్స్ అనేటివి మంచిగా రావాలి అని అనుకుంటే మనము దీనికి ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ ఎలాంటివి అంటే జస్ట్ టీ పౌడర్ ఉంటుంది కదా, సో టీ పౌడర్ని మనం డైరెక్ట్గా అయినా ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే యూస్ చేసిన టీ పౌడర్ అయినా కానీ ఇవ్వచ్చు. అలాగే డైరెక్ట్గా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ కాఫీ పౌడర్నైనా వాటర్లో మిక్స్ చేసేసి వీక్లీ వన్స్ కానీ ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ అనేటివి బాగా ఫాస్ట్గా వస్తాయి, అలాగే మంచిగా కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకా నేనైతే ఆనియన్ పీల్ కానీ లేకపోతే బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ, సో ఇలాంటి ఫెర్టిలైజర్స్ నేను వీక్లీ వన్స్ దీనికి జస్ట్ ఇంత అమౌంట్, ఈ టీ గ్లాస్ అమౌంట్ నేనైతే ఈ ప్లాంట్కి అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ ప్లాంట్ నేను తెచ్చి ఆల్మోస్ట్ 1.5 months అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ దీన్ని షెమీ షేడ్లో ఉంచాలి అని అన్నారు. సరే నర్సరీ వాళ్ళకు తెలిసి ఉంటుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం అంటే మార్నింగ్ టైమ్స్ వచ్చే ఎండ వరకే ఉండే షెమీ షేడ్లో అయితే పెట్టాను. బట్ అప్పుడైతే అసలుకి బడ్స్ అనేటివే రాలేదన్నమాట అసలుకి ప్లాంట్లో. సో తర్వాత తెలిసిందే కదా, ఏ ఫ్లవరింగ్ ప్లాంట్కైనా కానీ ఖచ్చితంగా ఎండ అయితే పక్కా ఉండాలి. సో అప్పుడు నేను తీసుకొని వచ్చి పైన టెర్రస్లో పెట్టేసాను అనమాట. సో పెట్టినప్పటి నుంచి జస్ట్ 1 week పెట్టాను. సో అప్పుడే ఇట్లా బడ్స్ చిన్న బడ్స్ అనేవి రావటం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో తర్వాత ఫ్లవర్స్ అయితే బ్లూమింగ్ అయ్యాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫ్లవర్స్ ఇలా మనకి బ్లూమ్ అయిన తర్వాత 1 week వరకు ఇలాగే ఉంటాయన్నమాట. సో మన గార్డెన్లో ఈ ప్లాంట్ కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్. సో మీ పక్కనున్న నర్సరీలో కూడా అడిగి చూడండి, మెలస్ట్రోమా అని అంటే నర్సరీ వాళ్ళకి ఐడియా వస్తుంది. సో మీ అందరికీ నచ్చిందా?
మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందా ఈ వీడియో? దెన్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.